హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో చోలే భటోరే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసు శనగలు పోసి 2 గ్లాసెస్ వాటర్ పోసుకుని 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకున్న కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని 5 విజిల్స్ పెట్టుకోవాలి. మనం ఈ కుక్కర్ చల్లారేలోపు 3 ఉల్లిపాయలు, 1 టమాటా, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని టమాటా, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్లో షాజీరా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, మిరియాలు, లవంగాలు, పచ్చిమిరపకాయలు, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్టు, బాగా నూనె పైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలయబెట్టి సాల్టు, రుచికి తగ్గట్టు కారము, పసుపు వేసి బాగా కలయబెట్టి మూత పెట్టుకోవాలి. నూనె పైకి తేలే వరకు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత 1 కప్పు వాటర్ పోసుకుని మనం ఉడికించి ఉంచుకున్న ఈ శనగల్ని తీసుకుని ఉడికాయో లేవో చూసుకుని స్మాష్ చేసుకుని ఒక మిక్సీ బౌల్లో కొంచెం వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకుని మిగిలిన శనగలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం శనగల్ని వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుని 1 స్పూన్ నెయ్యి, కొంచెం పొడి కారం వేసుకుంటే మనకి గార్నిషింగ్ చూడటానికి బాగుంటుంది. కొత్తిమీర పైన చల్లుకుంటే మనకి తినడానికి రెడీ అయిపోతుందండి. ఇది పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి.